అక్కా చెల్లెలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వచనంతో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అన్ని రకాలుగా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి మహిళలకు ఉచిత బస్సుతో సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహిళా సంఘాల వాళ్ళందరినీ కూడా 1,00,00,000 మందిని కోటీశ్వరులుగా చేయాలనే తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేకమైన అంశాల లోపల మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ సందర్భంలో ఈ వేడుకలో మరి బతుకమ్మ పండుగ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని టూరిజం శాఖ తరఫున కూడా ఈ సంవత్సరం హైదరాబాద్ లో గిన్నిస్ బుక్ లో ఎక్కాలని ఒక ఈవెంట్ గా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొన్న మరి హన్మకొండలో వైస్తంభాల గుడి గాని ఇతరత్ర కాకతీయుల సామ్రాజ్య వేదిక నుంచి ప్రారంభోత్సవాలు చేసినారు పెద్దలందరూ, ఉప ముఖ్యమంత్రి గారితో సహా. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సీతక్క గారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఇతర అన్ని రకాలుగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ బతుకమ్మ పండుగ మహిళల వేడుక ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించినారు. వారికి మీ అందరి పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నారు. బతుకమ్మ పండుగ వేడుకగా ఆనందంగా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ మీ అందరూ కూడా మమ్మల్ని తోటి అన్నదమ్ములుగా భావించి ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ముందుకు ఇంకా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేలా మరి ఆశీర్వదించాలని కోరుతూ మీ అందరికి మరొక్కసారి ఈ యొక్క బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికి నమస్కారం తెలియజేస్తూ మన ముఖ్య అతిథి గౌరవనీయులు సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.